ఫ్రెండ్స్, దేశంలోని ప్రతి మూలలో ఒక కొత్త భారత్ ఉద్భవిస్తుంది. దేశం యొక్క ఆశయాల శబ్దంతో భూమి కంపించిపోతుంది. హిమాలయాలను తొలిచి నిర్మించిన సొరంగాల నుండి బిలియన్ డాలర్ల పారిశ్రామిక నగరాల వరకు, భూమిని దాటి మన జెండాను తీసుకెళ్లే అంతరిక్ష యాత్రల వరకు మౌలిక సదుపాయాల రంగంలో ఒక విప్లవం కొనసాగుతుంది. ఇవి కేవలం ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఇవి మన భవిష్యత్ సూపర్ పవర్ యొక్క బ్లూ ప్రింట్లు. దీంట్లో ప్రతి ఒక్కటి మన ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించడానికి, లక్షలాది మంది జీవితాల్ని మార్చడానికి మరియు గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మొదటి స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశాన్ని ఎప్పటికైనా మార్చబోయే టాప్ 7 మెగా ప్రాజెక్టుల గురించి వాటి కౌంట్డౌన్లో మాతో చేరండి. మీరు కానీ వీడియోని కొత్తగా చూస్తుంటే జస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకోసం తేగలను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటే అవి కూడా వాచ్ చేయండి. నెంబర్ 1, గిఫ్ట్ సిటీ. నెంబర్ 1 వద్ద భారత ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్ సంబర్మిత నది ఒడ్డున ఉద్భవిస్తుంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ, దీన్ని గిఫ్ట్ సిటీ అని పిలుస్తున్నారు. 886 హెక్టార్లు విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి కార్యాచరణ స్మార్ట్ సిటీ మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ హబ్ అని మొదటి నుండి సృష్టించడానికి దేశం చేసిన అత్యంత ధైర్యవంతమైన ప్రయత్నం. 2011లో ప్రారంభించబడిన ఈ మెగా ప్రాజెక్ట్ లండన్, సింగపూర్ మరియు దుబాయ్ వంటి ప్రపంచ ఆర్థిక కేంద్రాలకు పోటీగా రూపొందించబడింది. $20 బిలియన్లకు మించిన పెట్టుబడులతో గిఫ్ట్ సిటీ వాణిజ్య కార్యాలయం, నివాస టవర్లు, టెక్నాలజీ పార్కులు మరియు స్మార్ట్ గ్రిడ్లు, సమర్థవంతమైన నీటి మరియు వ్యర్థాల నిర్వహణ మరియు స్థిరమైన ఇంధన పరిష్కారాలతో అనుసంధించబడిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగి ఉంది. ఇది భారతదేశపు ఏకైక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ IFSC అని నిలయం. గిఫ్ట్ సిటీ యొక్క ఆర్థిక ప్రభావం భారీగా ఉంది. ఇది రాబోయే దశాబ్దంలో 2 లక్షల కంటే ఎక్కువ ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు బిలియన్ల కొద్దీ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా గిఫ్ట్ సిటీ కేవలం గుజరాత్ని మార్చడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వేదికపై భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిలబెడుతుంది. నెంబర్ 2, మనం మంచుతో కప్పబడిన హిమాలయాల ఎత్తులకి ప్రయాణిద్దాం. అక్కడ భారతదేశం భూమిపై అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో ఒక దాని ద్వారా కీలకమైన మార్గాన్ని నిర్మిస్తుంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం సుమారు $815 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో రూపొందుతుంది. దీని నిర్మాణం 2020 శరదృతీయంలో ప్రారంభమై మరియు 2025 మధ్య నాటికి సగానికి పైగా ప్రాజెక్ట్ పూర్తయింది. ఈ సొరంగం 2026 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో జోజిలా సొరంగం ఆసియాలోని అతి పొడవైన రోడ్డు సొరంగంగా అవతరిస్తుంది. 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ సొరంగం పర్వతాల గుండా మార్గాన్ని సుగమంగా చేస్తూ జమ్మూ కాశ్మీర్ని శ్రీనగర్, లడఖ్తో లేహ్తో కలుపుతుంది. నేడు ఈ కీలక మార్గం భారీ హిమపాతం కారణంగా సంవత్సరంలో దాదాపు సగం కాలం మూసివేయబడుతుంది. ఈ ప్రయాణం ప్రమాదకరంగా మరియు అనిశ్చితంగా మారుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఈ సొరంగం ఏడాది పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. మంచుతో కూడిన పర్వత మార్గాల ద్వారా గంటన్నరకి పైగా పట్టే ప్రమాదకర ప్రయాణాన్ని కేవలం 15 నిమిషాలకి తగ్గిస్తుంది. ఈ సొరంగం వాగ్దానం చేస్తున్న ఆర్థిక పరివర్తన లోతైనది. లేహాలో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగం అపూర్వమైన వేగాన్ని పుంజుకుంటుంది. సరఫరా గొలుసులు మరియు వాణిజ్య మార్గాలు ప్రకృతి వైపరీత్యాలు ఆటంకం లేకుండా సాగుతాయి మరియు భారత్ సాయుధ దళాలు వ్యూహాత్మకంగా సున్నితమైన సరిహద్దు నమ్మకమైన అన్ని కాలాల్లోనూ పనిచేసే మార్గాన్ని పొందుతాయి. జోజిలా సొరంగం కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఇది ఒక జీవనాడి. ఆకాశం శ్రేయస్సు మరియు మెరుగైన జాతీయ భద్రతకు ఒక ప్రవేశ ద్వారం. నెంబర్ 3, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఉత్తరప్రదేశ్ ఆకాశ ఆశయంలో అతిపెద్ద విమానాశ్రయం కోసం సిద్ధమవుతుంది. అదే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనినే జోహార్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. నిర్మాణం 2021లో ప్రారంభమైంది. మొదటి దశ నవంబర్ 20 నాటికి ప్రారంభమైంది. గౌతమ్ బుద్ధ నగరం జిల్లాలో ఉన్న ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్. దీంతో పాటు ఆగ్రా మరియు మధురి వంటి సమీప నగరాలు సేవలు అందిస్తుంది. ప్రారంభ దశలో ఒక రన్వే, ఆధునిక టెర్మినల్ మరియు ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపొందించిన కార్గో సౌకర్యాలు ఉన్నాయి. చివరికి జోహర్ 6 రన్వేలు మరియు 4 టెర్మినల్కు విస్తరించి భారీ ఏవియేషనల్ హబ్గా మారుతుంది. ఇది ఎక్స్ప్రెస్ వే, మెట్రో పొడిగింపు మరియు హై స్పీడ్ లింక్ ద్వారా ఢిల్లీకి కనెక్టివిటీ చేస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ వే, మెట్రో పొడిగింపు మరియు హై స్పీడ్ రైల్ లింక్ ద్వారా ఢిల్లీకి కనెక్ట్ చేయబడుతుంది.
జోహార్ విమానాశ్రయం సౌరశక్తి, వర్షపు నీటి నిలువ మరియు ఎలక్ట్రికల్ వాహనాలతో నడిపే భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో ఎమిషన్ ఎయిర్పోర్ట్గా ప్లాన్ చేయబడింది. దీని కార్గో హబ్లో ఏటా 1,00,000 టన్నుల సరుకును నిర్వహిస్తుంది. ఇది వాణిజ్యం మరియు ఈ-కామర్స్ని పెంచుతుంది. నిర్మాణం మరియు వన్యప్రాణాల చుట్టూ ఉన్న భద్రతా సమస్యలను పర్యవేక్షించడానికి ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కీలక చోటుగా శక్తివంతంగా మారుతుందని హామీ ఇస్తుంది. ఇంకా నెంబర్ 4 డోల్రే సిటీ. దీన్నే డోల్రే స్మార్ట్ సిటీ అంటారు. గుజరాత్లోని డోల్రే స్మార్ట్ సిటీ పట్టణ జీవ భవిష్యత్తుని మనం చూస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ సిటీలుగా ఒకటిగా ప్లాన్ చేయబడిన డోలేరే సాంకేతిక తయారీ మరియు స్థిరమైన జీవనానికి కేంద్రంగా రూపొందించబడింది. నిర్మాణం కొనసాగుతుంది. మొదటి దశ వచ్చి దశాబ్దం లోపు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. వేలాది హెక్టార్లను విస్తరించి ఉన్న ఈ భవిష్యత్తు నగరం స్మార్ట్ గ్రిడ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థలో సహాయ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇది ప్రధాన పరిశ్రమలు ఆకర్షించడం మరియు లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. డోల్రే స్మార్ట్ సిటీ కేవలం వృద్ధి గురించి మాత్రమే కాదు, ఇది పచ్చని ప్రదేశాలు, పునరాత్మిక ఇంధనం మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణం కలుపుకొని స్థిరమైన పట్టణీకరణ కోసం భారతదేశం యొక్క ధార్మికతను సూచిస్తుంది. ఇది ఏడాది నుండి ఉద్భవిస్తున్నప్పుడు ఆర్థిక పురోగతిను సాధిస్తూనే నగరాల ప్రకృతిలో సామరస్యంగా ఎలా వృద్ధి చెందాలో చెప్పడానికి ఇది ఒక నమూనాగా మారుతుంది. నెంబర్ 5 భారతీయ అంతరిక్ష కేంద్రం, ఇండియన్ స్పేస్ స్టేషన్. ఇస్రో ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2035 నాటికి భూమికి దిగువ కక్షలో పూర్తిగా పనిచేసే భారత అంతరిక్ష కేంద్రాన్ని ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా చరిత్రలో ఈ ఘనతను సాధించిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. దీని బడ్జెట్ $1 మిలియన్ చేరుకుంటుందని అంచనా. రాబోయే సంవత్సరాల్లో మొదటి కీలక మెడ్యులెన్స్ రూపకల్పన మరియు పరీక్షలో ఉన్నాయి. ఈ స్టేషన్ మైక్రోగ్రావిటీ పరిశోధన ల్యాబ్గా, ఆధునిక అంతరిక్ష ప్రయోగాల కేంద్రంగా మరియు చంద్రునిపైకి మరియు అంతకు మించిన మానవ యంత్రాలతో సహా భారతదేశం యొక్క భవిష్యత్తుని లోతైన అంతరిక్ష మిషన్లకి ఒక ముందడుగుగా ఉపయోగించబడుతుంది. ఇది ప్రారంభంలో 20 రోజుల వరకు హోమియోగామ్లో ఆశ్రయం కల్పించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో శాశ్వత నివాసంగా విస్తరించే అవకాశం ఉంది. సైన్స్ కంటే అతీతంగా భారత్ అంతరిక్ష కేంద్రం దేశ ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఎదగడానికి చిహ్నంగా మారుతుంది. ఇది అత్యాధునిక పరిశోధనలతో అవకాశాలను సృష్టిస్తుంది, కొత్త తరాలకు శాస్త్రవేత్తలను ప్రేరేపిస్తుంది మరియు $1 ట్రిలియన్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశం యొక్క ఆశయాలు ఆకాశంతో ఆగిపోవని ప్రపంచానికి చాటి చెప్తుంది. నెంబర్ 6 ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ హైస్పీడ్ రైలు యుగంలో భారతదేశం యొక్క మొదటి అడుగు. 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ అత్యాధునిక ప్రాజెక్ట్ ఆర్థిక రాజధాని ముంబైని, గుజరాత్ని అతిపెద్ద నగరం అహ్మదాబాద్తో కలుపుతుంది. ప్రయాణ సమయాన్ని 8 గంటల నుండి కేవలం 2 గంటలకి తగ్గిస్తుంది. $18 మిలియన్ పైగా అంచనా వ్యయంతో జపాన్ యొక్క ప్రపంచ ప్రసిద్ధి షిక్నెసన్ సాంకేతికతో ఇది నిర్మించబడుతుంది. గంటకి 320 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. నిర్మాణం 2017లో ప్రారంభమైంది మరియు మొదటి కార్యాచరణ విభాగం 2027 నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ మార్గంలో అత్యాధునిక స్టేషన్లు, 21 కిలోమీటర్ల నీటి అడుగున సొరంగం మరియు ఆధునిక భూకంప నిరోధక డిజైన్లు ఉంటాయి. ఇది భారతీయ రైల్వే నెట్వర్క్లో మొదటిది. ఇది పూర్తయిన తర్వాత ఈ కారిడార్ కేవలం 2 నగరాలని మాత్రమే కలపదు, ఇది ఒక హైస్పీడ్ ఆర్థిక వెన్నుముకగా సృష్టిస్తుంది. ప్రయాణ మార్గంలో పెట్టుబడులు, పర్యాటకం మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు, వేగవంతమైన లాజిస్టిక్స్ మరియు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త ప్రయాణం భారతదేశం యొక్క అత్యంత పరివర్తనాత్మక రవాణా ప్రాజెక్టులుగా ఒకటిగా గుర్తిస్తాయి. నెంబర్ 7 నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మహారాష్ట్ర ఆకాశ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఏవియేషన్ ప్రాజెక్టులో ఒకటైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. సుమారు 1160 హెక్టార్ల విస్తరించి ఉన్న ఈ భారీ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భారతదేశంలో 2వ అతిపెద్ద విమానాశ్రయంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటా 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను నిర్వహించేలా ఇది రూపొందించబడింది. నిర్మాణం 2018లో ప్రారంభమైంది మరియు 2026 నాటికి దశల వారీగా పూర్తి కావచ్చని భావిస్తున్నారు.
ఇది ముంబైలోని ప్రస్తుత విమానాశ్రయంలో విపరీతమైన రద్దీని తగ్గిస్తుంది మరియు ఈ ప్రాంతంలో విమాన ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని హామీ ఇస్తుంది. నావీ ముంబైలో వ్యూహాత్మక ఉన్న ఈ విమానాశ్రయం రోడ్డు, రైలు మరియు త్వరలో రాబోయే ప్రత్యేక మెట్రో లింక్ ద్వారా చక్కగా అనుసంధించబడి ఉంది. సుస్థిరతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ వర్షపు నీటి నిల్వ, సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు పర్యావరణ అనుకూల నిర్మాణం శైలి కలిగి ఉంది. ఆర్థికంగా నావీ ముంబై విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్. ఇది లక్షలాది ప్రత్యేక మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరియు పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. $3 బిలియన్ మించిన పెట్టుబడులతో ఈ విమానాశ్రయం భారతదేశం యొక్క పెరుగుతున్న ఆశయాలకు మరియు వేగవంతమైన మౌలిక సదుపాయాలకు మార్పుగా చిహ్నంగా నిలుస్తుంది. మనం చూసినట్లు భారతదేశ భవిష్యత్తు మరియు కేవలం కలలు కనడం లేదు, దాన్ని నిర్మిస్తుంది. గిఫ్ట్ సిటీ యొక్క అత్యాధునిక కారిడార్ల నుండి నావీ ముంబై అంతర్రాజ్యీయ విమానాశ్రయం యొక్క ఎత్తైన రన్వేలు వరకు, భారత్ మాల రహదారుల విస్తృత నెట్వర్క్ నుండి సాగరమాల ఓడిరేవులు మరియు జీవితాలను మార్చే కెన్ బెట్వే నదులు అనుసంధానం వరకు, ఈ మెగా ప్రాజెక్టులు దేశం యొక్క రూపురేఖల్ని మరియు ఆర్థిక వ్యవస్థను మునుపెమ్మడూ లేని విధంగా పునర్నిర్మిస్తున్నాయి. మీరు ఈ విజన్ నమ్మి భారతదేశం యొక్క అద్భుతమైన ప్రాజెక్ట్లో చేరాలనుకుంటే చిన్న కనిపించే మీకు సబ్స్క్రైబ్ బటన్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపటిని రూపొందించే ఈ మెగా ప్రాజెక్ట్లో మాతో పాటు చేరండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.